ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది మన ఇంటూరా అదేంటది మన గాలివీడు మన కడప జిల్లా మన రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగం క్లాస్ 4 ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నాను. సో నాకేంటంటే మేము ఉండొచ్చిన వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. మేము ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ బి వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్దంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే 3rd 4th పర్సన్ వ్యక్తులు చెప్పింది అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకుని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేసి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలుగా మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే అటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా someone wants to come and say want to be a leader అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. సార్ యూ గో, మీరు వెళ్ళి కూడా రోడ్డు మీద తిరగడం అని చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉందన్నా అంటే మన ఊరిలో విజయనగరం, మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అందుకన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తా తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. 2 పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి నేను ఎక్కువ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్. దట్ ఇస్ వన్ రీజన్ వెళ్ళడానికి కారణం. అంటే నేనేమనుకున్నానంటే కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలి. మేము కనీసం 14 రోజులు ఉండాలి. బాగుంది. అది ఒక జిల్లాలా 2 జిల్లాలా ఎలా అనేది కొంచెం అంటే ఏంటంటే నాతో పాటు చాలామంది కదలాలి కదా, సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస్సు తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం ఇదండి. అంటే నిన్న డిస్కషన్లో మేము అందరూ కూర్చొని మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉన్నాను. లేదా అంటే అలాగంటే ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మనం నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్